ఉంచుకొని ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ చౌక్, రైల్వే స్టేషన్, నెహ్రూ పార్క్ చౌరస్తా వద్ద కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించగా నెహ్రూ పార్క్ చౌరస్తాలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం మహనీయుల త్యాగ ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హామ్దాన్, అలాగే నుడా చైర్మన్ కేశవేణు, పీసీసీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అధ్యక్షులు రామకృష్ణ గారు, రామ్ గోపాల్ గారు, రాజిరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ రెడ్డి గారు, కేశవ్ వేణు గారు, కూడా చైర్మన్ అయినటువంటి కుద్దూస్ గారు, కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ పేరు పేరు మా యొక్క నమస్కారాలు తెలుసు. ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్, మహాత్మా గాంధీ ఎంఎన్ఆర్జీ ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి ఉంచాలని, తద్వారా 100 రోజుల నుంచి 150 రోజులు కాంగ్రెస్ పార్టీ కల్పించినటువంటి ఈ ఉపాధి హామీ కూలిని అదే విధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నడపాలని కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ నగరపాలక